కాబట్టి ఆదివాసులు మేము వీళ్ళు ఏమంటున్నామంటే వీళ్ళ క్యారెక్టర్ దొంగ వేషాలు ఇప్పటికీ కూడా ఆదివాసులు అంటున్నాం మేము. వీళ్ళ నిజంగా లంబడోళ్ళకు ప్రేమే ఉంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎస్టీలో కలిపింది కదా. లంబడోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కాలు కడిగి నెత్తిన పోయాలి, కానీ ప్రతి పార్టీలో ముంగట పోయి ఉంటారు. బీఆర్ఎస్లో వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్లో వాళ్ళే, బీజేపీలో వాళ్ళే. అంటే వీళ్ళు ఎంత మేధావులు అంటే ఇలా వీళ్ళు మేధావితనాన్ని ఉపయోగించి ఇలా రాష్ట్రంలో అనేకమైన ఒక ఆదివాసులకు అన్యాయం కాదు, ప్రతి ఒక్క గిరిజనేతరులకు గిరిజన తెగలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కులంతో అందరికీ కూడా ముఖ్యం ఉన్నది అనేది మేము తెలియజేస్తున్నాం. ఇలా మేము ఒకటి చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఎట్లా నోటీస్ ఇస్తుంది, వీళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఎస్టీ జాబితాకి తీస్తుంది. నిజంగా వాళ్ళు రాజాధికారబద్ధంగా మేము ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు వాళ్ళకి ఎందుకు వణుకు పుడుతుంది, భయం ఎందుకు అవుతుంది? ర్యాలీలు చేయవలసిన అవసరం ఏముంది, రస్తారోకలు చేయవలసిన అవసరం ఏముంది, ఆత్మగౌరవ సభ అని చెప్పి పెట్టవలసిన అవసరం లేదు. అంటే వాళ్ళకు భయం మొదలైంది. ఖచ్చితంగా మేము చట్టబద్ధంగా లేము, ఆర్టికల్ 342ని సవరణ చేయకుండా మేము దొడ్డిదారిన ఇలా ఎస్టీలుగా చెలామణి అవుతున్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు ఉంచారని చెప్పి మేము ఒకటే అంటున్నాం. లంబడి సోదరులారా, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టియండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టియండి, కానీ ఆదివాసులను భయపెట్టిద్దామంటే మీకు మేము చెప్తున్నాం, మేము ఆదివాసులకు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఖచ్చితంగా ఒక్క స్టెప్ వెనుకకు పోయి ఆలోచించి అడుగు వేస్తుంది. వాళ్ళకన్నా పెద్ద తోపులుగా మేము ఉన్నది 10 లక్షలే, మీరు 40 కాదు 50 లక్షలు ఉన్నారా? మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఆదివాసులను ఏం పీకుతారు, ఏం చేస్తారనే మీ ఏదైతే భావన ఉందో దాన్ని మార్చుకొని ఎడల ఆదివాసులు తీవ్ర రూపం దాల్స్తే తుడుం దెబ్బ కాదు ఎవరు చెప్పినా ఆగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, శాంతియుతంగా పోరాటం చేయండి. సుప్రీంకోర్టులో మేము వేసిన కేసుని మీరు న్యాయబద్ధంగా పోరాటం చేసి గవర్నమెంట్కి వినిపించాలి తప్ప ఆదివాసులు ఎంత మాడి మసైపోతారు ఈ మాటలు మాట్లాడితే. ఖబర్దార్, మీకు కళ్ళు నెత్తికెక్కినాయా? మీకు మదం వచ్చిందా తలకు? మీకు ఐపీఎస్ ఐఏఎస్ అహంకారమా? డబ్బులు బల్పా? ఈ బల్పులన్నీ కూడా ఖచ్చితంగా ఆదివాసులు తీస్తారనేది కూడా తెలియజేస్తున్నాం. శాంతియుతంగా పోరాటం చేస్తారా? చేసుకోండి. ఆదివాసులను కించపరిచే విధంగా మాట్లాడితే ఇది ఫినిషింగ్ టచ్ మాత్రమే, అసలు వెనుక మిగిలి ఉన్నది. తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆదివాసులు తెలియజేస్తారని చెప్పి మీకు ఈ సభా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేగా.